చిన్న లేఖన భాగం చదువుకొని చిన్న ప్రార్థన చేసి దైవ సందేశాన్ని దేవుని ఆత్మ నడుపుదల చిత్తం చొప్పున మనం జాగ్రత్తగా విందాం. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయములో 22, 23, 24. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ప్రార్థన. కృపగల తండ్రి, జీవం గల దేవా, మీకు స్తోత్రము నాయన. మా బ్రతుకులలో మరి కొంత ఆశకాలు పొడిగించారు, మమ్మల్ని సమకూర్చి మీ పాసందిలో మీ శ్రేష్టమైన లేఖనం ద్వారా దర్శించి మీ పరిశుద్ధ నామమును కీర్తించి ఆరాధించి ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి కృపంతుడికై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సంధించండి ప్రభా. మీరు మాట్లాడకపోతే మేము ఏమి పొందలేం కనుక మీరు మాట్లాడండి. మానవ సంబంధమైన తలంపులు, ఆలోచన మీరు లాయపరిచి దూరపరిచి మీ ఆత్మ అభిషేకంతో మీ దాసుని చిన్న బిడ్డలందరినీ మీరు తాకి బలపరచమని శత్రువుకి లాయపరచు కొన్ని రక్తాన్ని ఆశ్రయిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ శ్రేష్ఠనామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు గురించినటువంటి వృత్తాంతాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నేనైతే ఇన్ని రీతిలుగా వాక్యం ధ్యానం చేస్తానని నేను అనుకోలేదు. కానీ డిసెంబర్ మాసం నుంచి ప్రభువు తన యొక్క జీవుల మాటల ద్వారా దర్శిస్తూ వచ్చాడు. కొంతమంది ఫోన్స్ ద్వారా కూడా అన్న ఈ వాక్యము మాకెంతో దీవెనకరంగా ఉంది, మరి మీరు ఇంకొక వస్త్రాలు చెప్తాను, అది కూడా చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఎంతమంది మీరు వింటున్నారో రిసీవ్ చేసుకున్నారో నాకైతే తెలియదు. అది మీ ఇష్టము. ఎందుకంటే వాక్యం వెల్లడి చేయడం దేవుని యొక్క క్రియ, వినడము లోబడడం అది మీ యొక్క విధేయత మీద ఆధారపడి ఉంటుంది. అనేక స్థలాల్లో వాక్యం లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకు దేవుడు సంఘములో తన ప్రతి బిడ్డను కుమారుని నిలబెట్టి, అలాగే సహోదరి మధ్యలో కూడా తన కుమార్తె నిలబెట్టి చక్కటి వాక్య పరిచయం జరిగిస్తున్నాడు. అందులో బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. సో ఇక్కడ నేను ఈ యొక్క ప్రశస్త వస్త్రం అనే మాట దగ్గర కొంచెం ఆగి కొంచెం ధ్యానం చేద్దామని అక్కడ నేను కొంచెం వివరణగా కొన్ని మాటలు చెప్పాను. యాజకుని వస్త్రాలని, అలాగే రక్షణ వస్త్రాలు, యాజకుని వస్త్రాలు అనగా సేవ వస్త్రాలని, సైనికుని వస్త్రాలని, పెళ్లి కుమార్తె యొక్క వస్త్రాలని జ్ఞాపకం చేస్తూ వచ్చాను ప్రియులారా. అయితే ఈరోజు ఆ సైనికుల వస్త్రాలు నేను దాన్ని బోధించడానికి నాకు మనసు లేదు. కానీ ఎందుకంటే ఆయా సమయాల్లో మనం ఆ యొక్క అంశాలు ధ్యానం చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక చక్కటి సందేశం ఏంటంటే, ప్రతి విశ్వాస యొక్క జీవితంలో అల్టిమేట్ గోల్ లేక ఫైనల్ గోల్ ఏంటంటే యేసు ప్రభుని మనం చేరుకోవడమే. అయితే ఆ యేసు ప్రభుని చేరుకునే విధానం ఏంటంటే, యేసు ప్రభు తన సంఘము కొరకై పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. సంఘము మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారిని మధ్యాకాశంలో ఎదుర్కొనేటటువంటి గడిలో మరి మనం ఉన్నాం. టైం అనేది దగ్గరగా వచ్చేస్తూ ఉంది. లోకంలో పరిస్థితులు ఆయన చెప్తే చాలా టైం పడుతుంది. కానీ మీరు వార్తలు గమనిస్తే చాలా ఎన్నడూ ఎప్పుడు విననటువంటి విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తున్నాము, ప్రజల మధ్యలో చూస్తున్నాము, రాజకీయాల్లో చూస్తున్నాం, ఆయా దేశాల ప్రభుత్వాల్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా నో డౌట్ చివరి లేక కడవరి గడిలో మనం ఉన్నాం. యేసయ్య తప్పకుండా వస్తాడు. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించు అని చెప్పినటువంటి యేసయ్య నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. దట్ ఈస్ ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట. ఈ
సంఘం ఎత్తబడి గురించి ఆయా సిద్ధాంతాలు ఉన్నాయి, ఆయా డాక్ట్రిన్స్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి ప్రవచితమైతే మనము స్పష్టంగా మనం లేఖనానుసారంగా ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. మెట్టుకు ప్రభు వస్తున్నాడు. ఆయన లోకానికైతే తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వస్తున్నాడు, కానీ తన ప్రజలకు, తన బిడ్డలకు, తను ప్రేమించే వారికి ఆయన అతి సుందరమైనటువంటి మహిమగల రాజుగా, ఆ పెళ్లి కుమారుడుగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద లోటు ఏంటంటే, మనం వింటూ ఉన్నాం యేసు ప్రభు రాకడికి వచ్చి, కానీ తగిన ప్రతిస్పందన లేదు. వింటూ ఉన్నాం పదే పదే యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడుతున్నాం, వింటూ ఉన్నాం. కానీ ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక దుస్థితి ఏంటంటే, యు ఆర్ నాట్ రెడీ. నువ్వు సిద్ధంగా లేవు. రక్షణ లేని వారికి హెచ్చరిక, నువ్వు ఇంకా పాపమని జురుకుంటున్నావు. బాగా వెన్నగన జునుకుని పాలు గీలు బాగా జురుకొని తింటారు, చూసారా? అట్లా జురుకుంటున్నారు పాపాన్ని. ఎందుకంటే అంత విచ్చలవిడిగా పాపం చేసేటువంటి అవకాశాలు పబ్లిక్లోకి వచ్చేసాయి. పబ్లిక్లో నేను కొన్నిసార్లు పబ్లిక్ జరిగే విషయాలు చెప్పాలనుకుంటా, కానీ కొంతమంది ఏంటంటే, అన్నా మీరు చెప్తున్నారు, కొంచెం ఫీల్ అవుతున్నారు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. యూత్ పబ్లిక్లోనే అనేక రకాలుగా సిగ్గు విడిచి ఇంకా పాపాన్ని తాగాలి, తినాలి, జురుకోవాలని పరుగులు తీస్తున్నారు. ఓకే, లోకస్తులు అయితే పర్లేదు, కానీ దేవుని వర్తమానం వింటున్న నీవు కూడా అదే పరుగు తీస్తావా అని ప్రశ్న. ఇంకా అలాగే ఉండిపోతావా? సిద్ధపడవా? అరే, ప్రభు రాకడకు సిద్ధపడకపోయినా నీ మరణం కోసం సిద్ధపడాలి కదా. మరణం ఎప్పుడు వస్తుంది ఎవడు తెలుసు? మన హైదరాబాద్లో దైవసేవకులు దీన దగ్గర పనిచేసే సేవకుడు అండి పాప, యంగ్ మ్యాన్ 25 years వెళ్ళిపోయాడు. హూ నోస్? ఏమంటే నేను న్యూస్లో గమనించిందంటే, డెత్ అనేది, మరణం అనేది ఎంత దగ్గరగా ఉంది. చాలా భయంకరమైన దినాలను. అందుకని చెప్తున్నాను, నువ్వు లేకపోతే దేవుడికి మునిగిపోయింది ఏమీ లే. నేను లేకపోతే దేవుడు ఏమవుతాడో ఏమీ కాడు. ఆయన అట్లే ఉంటాడు. ఎట్లా ఉన్నాడు అట్లా ఉంటాడు. నష్టపడేది ఎవరంటే నువ్వే. నీ బతుకు ఇంకా ఎంతకాలం? కాబట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలంటే ముందు నీ మరణ కొరకు సిద్ధపడాలి. అందుకనే పదే యేసు క్రీస్తు ప్రేమను గూర్చి, ఆయన శిలువ బలియాగము గూర్చి, పాప క్షమాపణ గూర్చి అనేకులకు ప్రకటించబడుతున్నది, నీకు ప్రకటించబడుతున్నది. కానీ ఎంతగానో పెడచేయబడుతున్నావో చెప్పాలంటే, నువ్వు ఎంత కఠినంగా ఉన్నావో, ఎంత రాతి గుండెతో ఉన్నావో నీవు, ఎంత మాట్లాడకు దుర్మార్గంగా ఉన్నావో నీవు. దేవుని ఎదుట జాగ్రత్త. దేవుని ఎదుట ఎవడు మనగాడు కాడు. క్షణకాలంలో ఏమైనా జరుగుతుంది అంటే దేవుడు మిమ్మల్ని బెదిరించి చేసేది కాదు. లోకంలో పరిస్థితులు, జీవిత పరిస్థితులు ఉన్నాయి. రోడ్డెక్కిన వాడు వెనకొత్తాడు నమ్మకం లేదు. నేను ఒక న్యూస్ చూశాను. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ వరంగల్ ప్రాంతంలో కారులో వెళుతున్నాడు. ఎందుకంటే కొంచెం న్యూస్ చూడడం వాళ్ళకి కొంచెం కొనువిప్పు కోసం చెప్తున్నాను. ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన కొడుకు 3 years, ఆయనకు ఉన్నటువంటి హార్ట్ స్ట్రోక్, ఛాతీ నొప్పి వచ్చింది. బండి కంట్రోల్ తప్పింది, ఓ పెద్ద కాలువకి వెళ్ళి పడిపోయింది. భార్య డోర్ ఓపెన్ అయితే తను ఆ 3 ఏళ్ల మగబిడ్డతో దూకింది. ఆమె బతికింది, కానీ బిడ్డ చచ్చిపోయాడు. ఆయన కూతురు నేలలో చనిపోయారు. తెలుసా? అది వాళ్ళకండి. నేనంటాను, వాళ్ళకంటే ఎట్టా? నీకైతే ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చే న్యూస్ అంతా కూడా ఏంటంటే, నా మీద మీరు బాధపడండి, కానీ దేవుని ఆత్మ భారత చెప్తున్నాను మీకు. నీ హార్ట్ బాగుందనుకోబాక, నీ లివర్ బాగుందనుకోబాక, నీ కిడ్నీలు బాగుందనుకోబాక, ఏది ఎప్పుడు ఫైల్ అవుతుందో తెలియదు. అందుకే మీ దేవుని సన్నిధిని కనబడకాయ సిద్ధపడుడి. ఆమోసు 4:12. పరీక్షలు సిద్ధపడుతున్నావు, ఉద్యోగానికి మంచిదే. ఇవన్నీ తాత్కాలికమైనవి పిల్లారా. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, మనం ప్రభువును ఎదుర్కొనేదానికి సంఘముగా సిద్ధపడాలి.
సిద్ధపడాలంటే మొట్టమొదట నీవు రక్షించబడ్డావు లేదా? ఈయనేదే కదా అన్న అంకులు అనుకుంటే నేనేం చేయలేను, కానీ దేవుడి దగ్గర నీవు తీర్పులో నిలబడతావు. ఓకే, వదిలేసేయండి, అది మీ ఇష్టం. దేవుని అంగీకరిస్తారా? క్రీస్తులకు వస్తారా? ఇంకా పాపాన్ని జురుకుంటూ అయ్యోగొప్పకండి, కుక్క వలె వాంతికి తిరిగి పంది వలె బురదలు దొల్లి పరిస్థితుల్లోనే ఉంటారంటే అది ఎవరిష్టం వాళ్ళదే. వినేవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చుని ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రభు ఏందని ప్రేమతో నేను హెచ్చరిక ఇస్తున్నాను పిల్లలు. అయితే ఈరోజు మనము పెళ్లి కుమార్తె యొక్క వస్త్రములు కూర్చున్నటువంటి కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. చూడండి, మొట్టమొదటిగా ఒక చిన్న ప్రకటన మనం విందాం. ఏం ప్రకటన అంటే, పేపర్లో, వెబ్సైట్స్లో ఈ వివాహ వేదికలు ఉంటాయి. వరుడు కావలెను, లేకపోతే వధువు కావలెను, ఆయన్ని చదువుతారు. ఆ క్వాలిఫికేషన్స్, అబ్బాయిలు ఏమున్నాయి, అమ్మాయిలు ఏమున్నాయి చూసుకొని అప్పుడు ఆ సంబంధం కొరకు వాళ్ళు సంప్రదిస్తూ కొన్ని వివాహాలు జరుగుతున్నాయి. అవి సక్సెస్ అవుతున్నాయో పేలిపోతున్నాయో తర్వాత. కాబట్టి ఒక యువకుడు తాను కోరుకునే క్వాలిటీస్ లక్షలైనటువంటి యువతిని వివాహం చేసుకోవాలని ఆశిస్తాడు, తప్పేం కాదు. అలాగే ఒక యువతి తను కూడా కాబోయే భర్త ఇలా ఉండాలి అని ఆశించడం తప్పు కాదు. కానీ ఆ మ్యాచింగ్ దొరకరో అది వేరే సంగతి. అయితే నేను ఆత్మికంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మన వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన క్వాలిటీస్ ఏంటంటే చాలా ఉన్నాయి. పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, నీతి గలవాడు, కృపగలవాడు, ఫిజికల్గా తీసుకున్న, ఆత్మ సంబంధం తీసుకున్న ఆయన అతి సుందరుడు అందరిలోన. ఇంకా అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు, ధవళవనుడు, రత్నవనుడు, ఏమున్నాయి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి పెళ్లి కూతురు కావాలా? ఐశ్వర్యం అంటే చెప్పండి, సకల సృష్టి సృష్టి సంపదలన్నీ ఆయనయే. ఆయన బిల్డింగ్ చెప్తే పరలోకము, మహిమరాజ్యము, సింహాసనాసీనుడు, ఆయన కోట్ల దూతల పరిచయం పొందుతున్నవాడు. ఇటువంటి యేసు ప్రభుకి నోటీస్ పడింది ఇప్పుడు. ఏమని? వధువు కావలెను, పెళ్లి కుమార్తె కావాలి. ఎవరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఒక్కరు లేరేంటి? ఎవరు లేరు. ఎందుకంటే ఆయన అతి సుందరుడైతే మనం అంతా కురూపులం. మన రూపమే పాపపు రూపం, వికృతమైన రూపం. అంతే పాప రూపము, వికృత. పైకి మనం చీరలు బట్టలు కట్టుకున్నా, ముఖానికి పెయింటింగ్లు కొట్టుకున్నా, లిప్స్టిక్లు ఎన్ని పూసుకున్నా, ఎన్ని హెయిర్ స్టైల్స్ చేసుకున్నా, అంతరంగ రూపం ఏ రూపం అది? చెప్పండి. వికృత రూపం. మీరు మాట్లాడేది కొంచెం బాగుంటుంది. ఏ రూపం నాయనా? కొద్దిగా గట్టి చెప్పండి. ఏ రూపము? ఇంకో మాట చెప్పండి. దయ్యం రూపం అనమాట ఇది. దయ్యం సాతాను వశమైనటువంటి మానవుడు అపవాది బంధకాల్లో దయ్యంలాగా, కాబట్టి దేవదూతలాగా దేవుళ్ళకి ఎదుర్కొంటాడు. అందుకనే జగత పునాది వేయబడక మునిపే తండ్రి ఆలోచించాడు, అయ్యో నా కుమారుడికి పెళ్లి కుమార్తె సహవాసి కావాలి. అయితే మానవుడు తప్పిపోయి పడిపోయి చెడిపోయినప్పుడు అతని కొరకు తన కుమారుడు యేసు ప్రభుని లోకాన్ని పంపించాడు. ఎందుకంటే నాయన నువ్వే వెళ్ళి ఈ చెడిపోయినటువంటి మానవుల కోసం బలియాగమై రక్తం కార్చి ప్రాణం పెట్టి వారిని విమోచించు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు వెంబడి వస్తాడు. రక్షించబడిన వారిలో పరిశుద్ధాత్ముడు ఉండి
వారిని నీ వంటి రూపముగా మారుస్తాడు. కాబట్టి నీ యందు నా చిత్తము సంకల్పం నెరవేర్చబడాలంటే యేసు ప్రభు మన కోసం వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ఈ పనికిమాలిన నా కోసం వచ్చాడు. మిమ్మల్ని అనకూడదండి. ఈ పనికిమాలిన వెధవని నేను, దుష్టత్వంతో నింపబడేవాడిని, నేను చెడిపోయిన వాడిని, అపిత్రుడను, రోత బ్రతుకు, నీచ బ్రతుకు. వచ్చాడు నా కోసం, నీ కోసం, అందరి కోసం, సకల మానవాళి కోసం వచ్చాడు. మతము కోసం రాలేదు, మతస్థుల కోసం రాలేదు, మానవ జాతి కొరకు వచ్చాడు. భూగోళంలో ఉన్నటువంటి సకల మానవుల కొరకు ప్రాణం పెట్టి విమోచించి పరిశుద్ధాత్మతో ముద్రించి, ఇదిగో క్రీస్తు యేసు యొక్క సారూప్యతకు సమరూపము గల వ్యక్తులుగా మార్చడానికి యేసు వచ్చాడు. ఈ రోజులో ఏమైపోయిందంటే, రక్షించబడ్డావా అన్న బాప్తిసం అయిపోయింది, అంతే. అంతకు మించి ఎవరు పైకి రావడం లేదు. నో అదర్ గోల్స్ ఫర్ బిలీవర్స్ నవర్ డేస్. ఇక వేరే గోల్స్ కనబడలే. రక్షించబడ్డాను, అయిపోయింది. బాప్తిసం అయిపోయింది, వస్తే ఆరాధిస్తావు, ఓకే మంచిది, బల్ల, అంతే. అంతేనా? దాని కొరకు కాదు ప్రభుని రక్షించింది, సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము జరగాలి, రూపాంతరము జరగాలి. ఏ రూపాంతరము? ఏ పోలిలోని రూపాంతరం జరగాలంటే, మన రక్షకుడు, రాబోతున్న పెళ్లి కుమారుడు, రారాజైనటువంటి యేసు క్రీస్తు వంటి స్థానంలోనికి ఈ పనికి మన పురుగులమైన మనము రూపాంతరము చెందాలి. హల్లెలూయా. ఆయనకైతే చాలా ఇష్టం. ఏమిష్టం? మీరందరూ లేక మనమందరం చక్కని పెళ్లి కూతురులాగా, ఒక బ్యూటిఫుల్ యంగ్ ఉమెన్ లాగా తయారు కావాలని ఆయనకి భలే ఆశ. మనమేమో ఎవరికి బాకండి, ఊరికి జస్ట్ చెప్తున్నా, చింపిలు చుట్టేసుకొని ఏమంటారు దాన్ని, పేలదూరు పెట్టి లాగి ఏమో పేలు కొట్టుకుంటా, పాచిపళ్ళు పెట్టుకొని, బట్టలు బురికి బట్టలు పెట్టుకొని, పగలైనా కూడా రోడ్లో లైటింగ్తో తిరుక్కుంటా. ఎవరు? ఈ పెళ్లి కూతురు. ఈ మధ్య అక్కడ పోయినా కూడా ఏంటంటే, వీధుల్లో నైటీలతో తిరుగుతున్నాం. ఇంట్లో ఉంటే పర్వాలే, అవతారాలు వేసుకొని బాబోయ్ మేమే దూతలు ఉన్నట్టు తిరుగుతున్నాం వీధుల్లో. ఈ వేషం వేసుకున్న మనకు యేసు ప్రభు పెళ్లి కుమారుడిగా వచ్చి తీసుకుపోవాలన్నా న్యాయమేనా అది? ఆయన అంటాడు, అలాంటి బ్యూటీ నీలో లేకపోతే నేను రానులే అన్నట్టుగా ఆగిపోతున్నాడు అక్కడ. ఎందుకు? యు ఆర్ నాట్ రెడీ. యేసుప్రభు అక్కడ ఆలస్యం అనే దాంట్లో ఒక కారణం ఏంటంటే, యు ఆర్ నాట్ రెడీ, నువ్వు సిద్ధంగా లేవు, అందుకే ఆలస్యం అవుతుంది. ఒక కారణం. ఇంకా సంకల్పంలో రక్షించబడాలి, అదొక కారణం. కాబట్టి ఇప్పుడు నీ గుండెల్లో, ఆత్మలో ఏమైనా ఆలోచన ఉందా? యేసయ్య ఇప్పుడు వచ్చాడు, ఆయన ఎదుర్కొనే దానికి తగు రీతిగా సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తెగా నీవు ఉన్నావా అనేది ఒకటి ప్రశ్న వేసుకుందాం. నాకైతే ఇక టైం కనబడటం లే, కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లరా చూడండి, ఈ సమయంలో ప్రాముఖ్యమైన లేఖన భాగం ఏంటంటే, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక, చదవండి, మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానములను నిర్మలములను నైనా సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. పిల్లలు గమనించండి, బాగా వినండి. ఇక్కడ ప్రకటన గ్రంథం ఫైనల్ చాప్టర్స్లో
గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది అంటూ ఆ గొర్రెపిల్లకు భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆ మాట గమనించండి, తన్ను తాను చెప్పండి సిద్ధపరచుకొని ఉన్నది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వేరే వేరే వివాహాల్లో పెళ్లి కూతురు సిద్ధపరచడానికి కొంతమంది బ్యూటీషియన్స్ వస్తారు, మేకప్లు చేస్తారు, సిద్ధపరుస్తుంటారు, అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆత్మ సంబంధంగా ఆ మాట ఇక్కడ లేదు. ఇక్కడ ఏముందంటే తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అంటే నీకు నీవే, అమ్మా నీకు నీవే, ఇంకొకరు కాదు. అంటే నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి, వ్యక్తిగతంగా ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఊరికనే టైంపాస్ బతుకులు బతికితే లాభం లేదు. యేసు నా రక్షకుడు, యేసు నా ప్రియుడు, యేసు నా రాజు, యేసు క్రీస్తు నా ప్రభు, యేసు క్రీస్తే నా పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు అనేటువంటి అవగాహన కలిగి, మెలకువగలిగి నిన్ను నీవు సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా 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 ఉన్నది. ఇవి సిద్ధపడే దినాల్లో చివరి భాగంలో ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఎట్లా ఆమె తను సిద్ధపరచుకున్నదంటే, అక్కడ మంచి వస్త్రాలు ఇవ్వబడి ఏంటంటే ప్రకాశములను ఆమె ధరించుకున్నట్టుకు, ప్రకాశములను ఇంకా నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి. ఇక్కడ అవుదాం, ఇక్కడ ఆమె వస్త్రాలు ఆమె తెచ్చుకోవాలి, అది గమనించండి చాలు. ఈ వస్త్రాలు ఇవ్వబడ్డాయి, ఆమె పోయి కొనుక్కొచ్చుకునే కాదు ఇవి. నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను అంటే నీది నాది ఏమి లేదు బాబు ఇక్కడ. అమ్మ ఏ వస్త్రమైనా దేవుడిస్తేనే మనం ధరించాలి తప్ప మనం వేస్ట్ ఫెలోస్ అంటే బలహీనం పాపులు, మనకే చేత కాదు. ఆదమ హవ్వలకు ఆ అంజురపు ఆకులు కట్టుకోవడం చేతంది, కానీ దేవునికి అంగీకారమైన వస్త్రాలు ధరించుకోవడం చేత కాలేదు. అందుకని దేవుడే ఆకులన్నీ పీకేసి, బాయ్ అమ్మాయి అంజులు పాకులతో బతకడం కష్టం, నా ముందుకు రాలేదు, పాప ప్రాయశ్చిత్తం కావాలి, బలి జరిగింది, రక్తం చిందించబడింది, ఆ జంతువు చర్మపు చొక్కాయలుగా చేసి దేవుడే ఒక మంచి తండ్రిలాగా తొడిగించాడు. దేవుడు ఇస్తే తప్ప ఏ వస్త్రం నీకు రాదు. ఏదైనా సరే, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, దీన వస్త్రం, ఇవన్నీ కూడా దేవుడి ద్వారానే మనం పొందుకోవాలి, ఆశించాలి, పొందుకోవాలి. తర్వాత ఏం చేస్తున్నాం, వాటిని మనం ధరించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అవి పరిశుద్ధుల నీతి. అంటే నీ క్యారెక్టరు, నీ స్వభావము, నీ యొక్క క్రైస్తవ జీవితం అనేటటువంటిది దేవుని కృప ద్వారా అనుగ్రహించినటువంటి వస్త్రమును బట్టి నీవు నీతి క్రియలు చేయగలుగుతూ ప్రభు కొరకై, ప్రభు మహిమార్థమై నడిచేటటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. పిల్లలు ఇక్కడ గమనించాలి. దీనికి ముందు ఈ బ్రైడ్, పెళ్లి కుమార్తెను ఏమంటారు చెప్పండి అమ్మా? బ్రైడ్ చెప్పండి మీరే. పెళ్లి కొడుకునే బ్రైడ్, ఓకే, బ్రైడ్ ఓకే. ఇప్పుడు పౌలు గారు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. ఈ పెళ్లి కుమార్తెగా ముందు ఏం జరగాలంటే, నువ్వు పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమార్తె చేరక ముందు నీకు ప్రధానం జరగాలి, బెట్రోతలు జరగాలి, ఎంగేజ్మెంట్ జరగాలి. పౌలు గారు ఆ మాట గురించి, ఆ అనుభవాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. 2 కొరింథీ 11:1, కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపులనని కోరుచున్నాను, నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రధానము చేసి తిని కానీ, కాగండి, ప్రధానము చేసి తిని అన్నాడు. ఏ ఉద్దేశంతో చేశాడు ప్రధానం అంటున్నాడు పౌలు గారు? ఆ మాట చూడండి, పవిత్రురాలైన కన్యకనుగా. ఆగదు, ఒక్కొక్క మాట చూద్దాం కొంచెం.
ప్రభువుకు అర్పించబడేటటువంటి పెళ్లి కుమార్తెకు వర్జినిటీ కావాలి, కన్యాత్వం కావాలి, పురుషులకైనా స్త్రీలకైనా. వర్జినిటీ అంటే ఏంటంటే పరవ్యక్తితో శారీరకమైనటువంటి సంబంధము లేకుండా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవడము. ఈ దినాల్లో ఇది ఈ తరములో చాలా ఇబ్బందికర పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రియులు, ఇక్కడ గమనించే మాట ఏంటంటే, ఒకవేళ నీ గత జీవితంలో ప్రతి వాడు కూడా ఏదో రీతిగా ఏదో ఒక అపవిత్రతలోనికి జారిపోయేదానికి 99% అవకాశాలు ఉన్నాయి, ఏదో కొద్దిమంది తప్ప. అటువంటి వారి సంగతి ఏంటంటే, ప్రభువులో చెప్తున్నాను, యేసు క్రీస్తు రక్తంలో కడగబడితే, కొనబడితే, పరిశుద్ధాత్మ ముద్రించబడితే నీవు దేవుని దృష్టిలో ఒక కన్యకగా గుర్తించబడతావు. అది నేను ఎట్లా చూస్తానంటే, ఒక క్రొత్త వ్యక్తిగా చూస్తాడు. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన. అందుకే ఒక మాట చెప్పేదంటే, కొంతమంది అయ్యో అప్పుడు ఇట్లా ఉంటేనే, ఇలా జీవిస్తేనే, ఇలా చెడిపోతేనే అవ్వచ్చు. అందరూ చెడిపోయినలే, కొద్దిగా చెడిపోయినా చెడిపోవడమే, ఇంత చెడిపోయినా చెడిపోవడమే. విషయం ఇంతైనా విషయమే కదా. అది కాదు మనం ఇప్పుడు ఆలోచించి వస్తుంది. యేసులో నువ్వు రక్షించబడ్డావు, యేసు క్రీస్తుని పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆయన వీపిన పాపాలు పారవేశాడు, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు. ఎట్టున్నట్టు నువ్వు ఒక చక్కని పవిత్రమైన కన్యకగా మార్చబడ్డావు. హల్లెలూయా. ఎంతటి ఘోర పాపాత్ములనైనా సరే పవిత్రంగా మార్చేవాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. అది ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. సంగమనగా కన్యక. అయితే ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభు నేను పవిత్రపరిచాడు. సంగమ, విశ్వాసి, సహోదర, సహోదరి, ఓకే. కానీ ఆ కన్యకగా చేసిన తర్వాత నీ కన్యత్వాన్ని కాపాడుకుంటున్నావా అనేది ఒక ప్రశ్న. ఇది ఆలోచన చేయాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక పురుషుడికి ఒక అమ్మాయి, ఒక కన్యక ప్రదానం చేయబడిన తరువాత పెళ్లి జరిగేదానికి కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అంతవరకు ఆ అమ్మాయి లేక కన్యక యొక్క బాధ్యత ఏంటంటే, ఎక్కడ కూడా తొట్టుపడకూడదు, తన కన్యత్వాన్ని కోల్పోకూడదు. అనగా కన్యత్వం అంటే తన పవిత్రతను కోల్పోకుండా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవడో కూడా వచ్చాడు పోకిరిగాడు, ఇప్పుడంతా ఏ చేస్తాగా సమాజంలో లైన్ ఎత్తాడు. నేను విన్నమాట చెప్తున్నా, అన్నకి ఈ మాట అంటే వింటున్నా కూడా చెప్తున్నాను. ఇప్పుడు అమ్మాయి చేయాలా, అరే నాకు ప్రదానం చేయబడిన ఆ అబ్బాయి కంటే ఈ అబ్బాయి దగ్గర డబ్బులు బాగున్నాయేమో, పైగా ఆయన ఎప్పుడో సంవత్సరం పెళ్లి చేసుకుంటాడంట, ఈ లోపల నాకు కొంచెం బజార్ తిప్పి కొంచెం బట్టల గిట్లు కొనిచ్చేది, కొంచెం నగల గిట్లు కొనిచ్చేది కుదరదు కదా, టైం పాస్ లేదు కదా అనుకునే ఒకవేళ అంటే ఏంటంటే కామం జరుగుతున్నాయండి, చాలా కామాలు జరుగుతున్నాయి. నాకంటే మీకు బాగా స్టోరీస్ తెలుసు, సందేహం లేదు. సమాజం ఇటు ఎలా ఉందనేది కొంచెం డైవర్ట్ అయిపోయింది అనుకోండి, అది మంచిదేనా? ప్రధాన రోజు నువ్వేం చెప్పావు? నేను నిన్నే చేసుకుంటాను. పెళ్ళికొబడి చెప్పాడు, నేను నిన్నే చేసుకొని చెప్పాడు. ఆయన మాట పెళ్ళికొబడి నిలబెట్టుకునేవాడే యేసు ప్రభు. కానీ సమస్య ఎవరితో అంటే నీతో నాతోనే సమస్య. అందుకని పౌలు గారు, అయ్యా నాకు ట్రబులింగ్ అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాయనలారా, ఓ సంగమా కనిగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు. నేను ఆశించి మిమ్మల్ని ప్రదానం చేసే కానీ మళ్ళా మీరు చెడిపోతారేమో. సాతాను యుక్తి చేత, సర్పం యుక్తి చేత హవ్వ ఎలాగూ దారి తొలగిపోయినో అలాగా మీరు కూడా దారి తొలగిపోయి మీ యొక్క కన్యత్వాన్ని, మీ యొక్క పవిత్రతను, నిష్టను కోల్పోయి పాడైపోతారేమో. ఏముంది లేండి, పాడైతే ఉంది, ఎవడు తెలుస్తుంది అనుకుంటారు కొంతమంది.
కానీ ఈ దినాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీలో అన్నీ వాడుతున్నారు. రకరకాలుగా అవతల వ్యక్తి ఎవరు, ఎలాంటి వారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అన్నీ బయటకు వస్తున్నాయి. సరే, అవన్నీ లేవు. కానీ పెళ్లి కుమారుడు తెలిసింది. ఏమని ఇన్ఫర్మేషన్ వచ్చింది? అబ్బాయి నువ్వు ఎంగేజ్మెంట్ బెట్రోతులైన అమ్మాయి ఏమైంది? మొన్న ఎక్కడో షాపింగ్ కాంప్లెక్స్ చూశాను, పక్కన ఇంకొకడు ఉన్నాడు. అబ్బా చేతులు జరుపుకుంటూ చట్టబట్టు ఏం ఆనందంగా నవ్వుతూ పోతున్నారు. ఏం చేశారు అక్కడ? షాపింగ్ అన్నా, షాపింగ్. ఇంకోటి వస్తాడు, హలో బెట్రోతులైనా ఏమైంది? పలానా పార్కులో చూశారన్నా. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్లి కుమారుడు తెలిసి ఆ అమ్మాయిని తన భార్యగా వివాహములో స్వీకరించగలడా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు జవాబు చెప్పండి. మన పిల్లలు ఎట్లంటే పెద్ద మనసు చేసుకోవాలన్నా అంకు, మీరు చేసుకుని పెద్ద మనసు. పిచ్చి మాట మాట్లాడబాకండి. గతము గత అన్నాను కదా. చెడిపోయిన వేశ్య వంటి నీ జీవితాన్ని క్షమించాను, సకల దోషాలను క్షమించి కడిగి పవిత్రపరిచి నీకు ఒక టైటిల్ ఇచ్చాను, కన్యా అని పేరు పెట్టాను నీకు. నేను నిన్ను నమ్మాను. కానీ టైం గ్యాప్ వచ్చింది, పెళ్ళికి ప్రధానానికి నీ చూపులు పక్కకు మళ్ళాయి. ఈ రోజులో అదే జరుగుతుంది. సంఘం యొక్క చూపు పక్కకు మళ్ళుతుంది. వాస్తవం చెప్తున్నాను. శరీరాశలకు మళ్ళుతున్నాయి, లోక వైపు మళ్ళుతున్నాయి, నేత్రాశ వైపు మళ్ళుతున్నాయి, లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఐశ్వర్యమైనటువంటి సంపాదన కొరకై మళ్ళీపోతున్నాయి. అది పెరిగిపోయిందంటే లోకము ప్రేమించు వానిలో దేవుని ప్రేమ ఉండదు. ఆ ప్రేమ, యేసు ప్రభు పట్ల ఉండాల్సిన ప్రేమ ఈరోజు ఏమైపోయిందంటే నీలో తరిగిపోయింది. పాట పాడుకోవడం, చల్లారిపోయే నీ ప్రేమ నాలో, అంతే. మరి ఎక్కడో ప్రేమ పెరిగింది, ఈ ప్రేమ తగ్గిపోతుంది. ఎంత ఉంది నీకు ఆయన మీద ప్రేమ? ఆయన మీద ప్రేమ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కన్యత్వాన్ని, ఇది అందరికీ పురుషులకి స్త్రీ పవిత్రత అనమాట. కన్యత్వం అంటే పవిత్రతకి వేరే అనుకోబాకండి. కాపాడుకోవాలి, అది మన బాధ్యత. అది ఏది పడితే అది మాట్లాడుకోవడం, ఏది పడితే అది చూడడం, ఎక్కడ పడితే అడిపోయి తినడం ఏమిటి ఇది అంటే ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. విశ్వాసులుగా సేవకులుగా పిలబడే వారందరిలో కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రోజైనా ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడితే నిజమే కదా, దుర్మార్గురాల్ని భ్రష్టురాల్ని ఇంతగా ప్రభు నా కోసం ప్రేమతో ప్రాణం పెట్టి విమోచిస్తే ఏంటి నేను ఈ బతుకుతున్నానే? ప్రధానం చేయబడ్డాను కదా. ఈరోజు నా కన్యత్వం ఎక్కడ పోయింది? నా పవిత్రత ఎక్కడ పోయింది? ప్రియులారా, శత్రువు ఎప్పుడు కూడా వాడి యొక్క ట్రయల్స్, వాడి యొక్క ప్రయత్నం ఏంటంటే నా జీవితాన్ని ఏదో రూపములో, ఏదో విధానములో అపవిత్రపరచడమే వాని యొక్క గోల్. అది ఎరగల మనం. పౌలంటాడు, మనం అపవాది తంత్రములను ఎరుగని వారము కావు. ఎరిగావా? యవన బిడ్డలు కావచ్చు, మధ్య వయసు కావచ్చు, ఈవెన్ ముసలివారు కూడా కావచ్చు, ఎవరైతే ఏముంది. కాబట్టి ప్రియ సంగమ, సహోదర సహోదరి, కాబట్టి ఇక్కడ కన్యకగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒకడే పురుషుడికి, ఆ మాట గమనించండి. 2వ వచనం, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రధానము చేసి తిని. ఎందుకు చేసినట్టే, అమ్మా ఇదిగో అమ్మాయి, ఈయన నీ కాబోయే భర్త, బీ ఫెయిత్ఫుల్. నువ్వు ప్రేమిస్తే అతన్ని ప్రేమించాలా. లోకంలో ఇప్పుడు ప్రధానం చేయబడిన వాడికంటే రేపు ఇంకెవడో వచ్చాడు, పోగిరిగాడు ఎవడో వచ్చాడు, వాడికి ఏముంది, పెద్ద సంపద ఏముంది, నేను కోటీశ్వరుని,
వాడి కానీ అందగాని చేసుకుంటావా అంటే తలకాయ గంగితులు కూపడం కాదు. నో, వన్స్ నేను కమిట్మెంట్ తీసుకున్నాను, ఒకసారి నేను నిర్ణయం చేశాను, ఒక పురుషుడికి నేను అప్పగించబడ్డాను, ప్రదానం చేయబడ్డాను, చెప్పాలి నేను ఆల్మోస్ట్ అని భార్య, నేను రేపు మాపో భారీగా డిక్లేర్ చేయబడతాను. కాబట్టి నీ కోటి కాదు, కోట్ల రూపాయలు నువ్వు నాకు అక్కర్లే. నీవు నాకు ఉండగా లోకంలోది చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి, మీకు అంత ఎనర్జీ రావట్లేదా? 73వ కీర్తనలో ఆ సమయం ఉన్నాడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉంది నాకేదియో అక్కడ. ఇంకో పచ్చి భాష చెప్పాలంటే, నా పురుషుడు నాకుండగా వేరొకడు ఎందుకు? నా పురుషుడు ఒకడే పురుషుడు, యేసుక్రీస్తు అనే పురుషుడు నా పురుషుడు, నా భర్త. ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి లేదు, ఆయన త్యాగానికి మించిన త్యాగం ఇంకొకటి ఎవరో లేదు, ఆయనతోటి ఐశ్వర్యవంతుడు మరొకరు లేరు. ఆలోచనకి ఎప్పుడు వస్తున్నాయా? ప్రధానం చేయబడిన తర్వాత నేను అనుకుంటాను, అమ్మాయికి దాదాపు మమ్మీ డాడీ కూడా ఇంకో జ్ఞాపకం రారు, మంచిగా ప్రేమించే బిడ్డ అయితే. మమ్మీ డాడీ కూడా గుర్తారు, ఏమరుస్తారు? కాబోయే అయ్యగారే, మై బిలవర్డ్, మై బిలవర్డ్, ఎప్పుడు చేరుదునా, ఎప్పుడు నీతో నేను శాశ్వతంగా ఉందునా, కన్నులు మూసినా నీవే, కన్నులు తెరచినవి. బాగా చెప్తున్నాను. ఇది ఎవరు కనబడాలా? మన పురుషుడు ప్రభు అయినా ఉన్నాడా? ఆయన కనబడుతున్నాడా? ఆదివారం వస్తే కొంతమందికి అది కాదు. నేను మాట్లాడ శ్వాస పీల్చుకోవడం మర్చిపోగాని నీ తలంపులో, ఆలోచనలో, హృదయంలో ఎప్పుడు కూడా యేసే ఉండాలి. హల్లెలూయా. యేసునే ప్రేమించాలి, నిన్నే ప్రేమించేదాన్ని పాడుతూ ఉండాలి. అంతేగా ప్రేమలో పడ్డవాళ్ళు ఏం పట్టించుకోరు. తిన్నామా, తినలేదా, పగుల రాత్రి. నేను లోకల్ నుంచి చెప్తాను, చిన్నప్పుడు చాలా కథలు చదివాను. నేను బోళ్ళని చదివా, పెద్ద పెద్ద నవలు చదివా, అయినా నాకు అన్నీ అనుభవం అయినాయి. మర్చిపోతారు. బట్ యు ఆర్ ఏ బిలీవర్, క్రిస్టియన్ బిలీవర్, క్రీస్తుకు ప్రదానం చేయబడ్డావు, ఆయన ప్రేమను ఎరిగావు. కానీ ఆయన అలాగను ప్రేమిస్తున్నావా? అలాంటి భార్యగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా బాబు, తల్లి? నేను అంటున్నా, చాలామంది విశ్వాసులు, సేవకులు సహితము అపవాది సాతానిక యుక్తిలో పడిపోయి తమను తాము అపవిత్రపరచుకొని, యేసయ్య వచ్చి తలుపు తట్టి, ఇదిగో నేను వచ్చానంటే కాసేపు అటుండు ప్రభువా, నేను ఒప్పుకోవలసినవి, కడుక్కోవలసినవి, దిద్దుకోవాల్సి చాలా ఉన్నాయి ప్రభు అని అంటావేమో అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన భార్యగా మనం సిద్ధపడాలి. ప్రియులు, ఇంకొక మాట చూస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, అంటే నీకు అసలు విషయం రాలా, ఇంకా కొంచెం చెప్తున్నాను. ఎఫెసీ 5లో వివాహాన్ని గురించి, భార్యాభర్తల యొక్క అనుబంధము, సంబంధమును గురించి చెబుతున్నటువంటి పౌలు గారు చాలా చక్కటి వివరణ ఇస్తూ, ఆ వివరణ సంఘమునకును ప్రభు యేసుక్రీస్తుకును పోలుస్తున్నాడు. అంటే యేసు ప్రభు భర్త, సంఘము భార్య. ఇప్పుడు చదవండి ఎఫెసీ 5:25. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. బైబిల్లో తన్ను తాను అప్పగించుకునే మాటలు ఒక 3-4 కనబడతాయి, తర్వాత చూసుకోండి. మొదటిగా యేసు ప్రభు తను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే మన విమోచన కొరకై అప్పగించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి.
నీ నా పాప క్షమాపణ, పాప పరిహారం కొరకు, నిత్య శిక్ష నరకమును తప్పించుటకు, తీర్పును విడిపించుటకు యేసు ప్రభు తను తాను బలిగా అర్పించుకున్నాడు, తను అప్పగించుకున్నాడు. గలతీ 1:5 చూడొచ్చు. అయితే ఇప్పుడు రెండో బాధ్యత తీసుకుంటే, విమోచించబడినటువంటి నా ప్రజలారా, మీరు నా కాబోయే భార్య, కన్యకగా ప్రదానం చేయబడ్డావు, కానీ తారి తప్పిపోతావేమో, మలినం అంటుకుంటూ మలినం పూసుకుంటూ జీవిస్తావేమో, నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని యేసు చెప్తున్నాడంటే, నా భార్య అంటే సంఘము కళంకము, ముడతలు ఏది ఉండకూడదు. చొక్కా వేసుకుంటే మరకలతో ఉన్న చొక్కా నేను వేసుకున్న మీరు పక్కన లాగేస్తారు, అన్న ఇది బాగాలేదు, మరకలు, స్పాట్స్ అంటారు అక్కడ, ముడతలు, రింకిల్స్. ముడతలు బాగోదు. ఇంకా చెప్పాలంటే ఇది కొంతమంది గ్రీక్ భాషలో ముఖంలో పడే మడతలను కూడా చెప్పారు. ముఖంలో కూడా మడతలు, రింకిల్స్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ముఖంలో మడతలు వచ్చనుకోండి, ఆ ముఖం అంత సౌందర్యంగా కనబడదు. అందుకని దీనికి కూడా పేస్ట్ అంటే ఇది క్రీములు వేసి తోముతూ ఉంటారు. ఓకే, మంచిది, నేను తప్పని బట్ట కాదు. కానీ అయితే యేసులో ఉన్నాడు, నీ ముఖము మనోహరము, కానీ ముఖంలో ముడతలు ఉండకూడదు. ముడతలు దేనికి సూచన అంటే, అది నువ్వు ఆత్మీకంగా ఆరోగ్యవంతంగా లేవు అనే దానికి గుర్తు. కొంతమంది కుర్రోళ్ళకే ముడతలు పడిపెట్టి మొహం, ఏంటంటే వాళ్ళ బతుకట్ట మారిపోయింది అనమాట. 50 ఏళ్ళ ముసలోడికి 20 ఏళ్ళ కుర్రోడికి తేడా కనపడటం. ఇప్పుడు ముసలోళ్ళ వీళ్ళు కుర్రోళ్ళ అర్థం కావట్లే, ముడతలు పడిపోతున్నాయి మొహాలు కూడా. అనారోగ్యత చూపిస్తుంది ముడతలు. సంఘము ఆరోగ్యవంతంగా ఉండాలి, స్పాట్లెస్గా ఉండాలి. అంటే ఈ యొక్క ఏమంటాడు ఇక్కడ, కళంకం అంటాడు, స్పాట్స్, మచ్చలు, బట్టలకి మరకలు అవుతుంటాయి. నేను ఎక్కడ పోయినా మిన్నం ఏం చేసే పని ముందు ఎంతమంది ఉన్నాయి, కప్పు అంటాడు. ఏం కప్పాలి, దుప్పటి కప్పాలి, టవల్ కప్పాలంటది. ఎందుకని? నేను ఖచ్చితంగా హామీ ఇస్తాను, తినేటప్పుడు అంత ఇంత పడుతుంది, పడకుండా ఉండదు. పడకుండా తిన్నానంటే నాకు నోబుల్ ప్రైజ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు జాగ్రత్తగా తిన్నట్టే ఉంటాను, కానీ అంతా తీసుకుని పడిపోయింటుంది. మిన్నం ఇంకో మాట ఉంటుంది, పర్వాలేదండి మా ఇంట్లో కొంచెం డిటర్జెంట్ పౌడర్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, వేసి ఉతికితే పోతుందండి. ఓకే, మరకలు తీసేటటువంటి మందులు ఉన్నాయి, కానీ సంఘములో అటువంటి మరకలు కళంకాలు తీసేది ఎవరంటే దేవుని వాక్యం, యేసుని రక్తం, పరిశుద్ధాత్మక శక్తి ద్వారానే మనము ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి కళంకము ముడతలు లేకుండా లేక మచ్చలు లేకుండా పరిశుద్ధుడు. యేసువిక ఇక్కడ చూస్తే ఎట్టుందంటే చూడండి, ఇక్కడ ఆయన ఎక్స్పెక్ట్ చెప్తున్నాడు, నా సంగమా, మిమ్మల్ని నా ఎదుట పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని లోపలంతా కూడా కుళ్ళు పెట్టుకొని మలినం పెట్టుకొని అటువంటి పెళ్లి కుమార్తెకు నువ్వు నా దగ్గర చేరలేవు. ఏదైనా ఉంటే రైట్ నౌ గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ. మా అమ్మకి తెలియదు, మా నాన్న తెలియదు, మా అన్నకు తెలీదు, అక్కకు తెలియదు, ఎవరు తెలిసినా తెలిపిన ప్రభు, నీ కథ నా కథ అందరికీ తెలియనివాడు దేవుడు పైన ఉన్నాడు. ఆయనకు కనబడకుండా దాగుకొనగలవాడు ఎవడున్నాడు? ఎందుకు చెప్తానంటే నవ్ ఏ డేస్ రహస్య జీవితాలు దేవునికి విరోధంగా మారుతున్నాయి. పబ్లిక్ లైఫ్లో చాలా బాగుంటున్నారు, బహిరంగ జీవితంలో అందరూ భక్తులే పరిశుద్ధులుగా ఉన్నారు, కానీ రహస్య జీవితంలోకి వెళితే అబ్బో చాలా గబ్బు కనబడుతూ ఉంది. నువ్వు ఎట్టుండాలంటే పబ్లిక్ అయినా సీక్రెట్ లైఫ్ అయినా మందిరంలోనైనా ఇంట్లోనైనా ఒకటేగా కనబడే వ్యక్తులు కనబడాలి. అలాంటి పవిత్రత మనం కోరుకుందాం. తర్వాత సంగతి తర్వాత పోరాడదాం, దాని కొరకు ప్రార్థించుదాం. ప్రియులారా, ప్రభు అంటాడు, నేను నిన్ను వివాహం చేసుకోవాలంటే
నా ఎక్స్పెక్టేషన్స్ గమనించండి. ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, ఇంకా మహిమగల సంఘముగా. ఇన్ని ఉన్నాయి. ఇంత ఆశ ఉంది యేసు ప్రభుకమ్మా, ఇంత ఆశ ఉంది. బాగా వినండి. పరిశుద్ధ సంఘముగా ఉంటావా? నిర్దోషమైన వ్యక్తిగా సంఘంగా నువ్వు ఉన్నావా? మహిమగల సంఘంగా ఉన్నావా? లేకపోతే ఎండిపోయిన సంఘంగా మారిపోయావా? మనం డ్రైనెస్, మహిమ లేని పరిస్థితి వచ్చేస్తున్నాయి. ఈ కబోత్ ఎంతకాలం అండి? ఎంతకాలం? తిరిగి ఆ పరిశుద్ధత, ఆ నిర్దోషత్వాన్ని, ఆ మహిమను ప్రభువులో స్వతంత్రించుకోవాలంటే యూ హ్యావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడాలి. నా ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని సందేశాలు వింటున్నాం, నాకున్న పరిధిని వాచ్ చేస్తూ ఉన్నాను. మార్పు ఉందంటే అబ్బే చాలా ఎక్కడో కోసం అంత ఉంటే గొప్ప. ఆ స్వభావాలు ఎప్పుడు మారుతాయి నాయనా బాబు అమ్మ? ఆ ద్వేషము, ఆ అసూయలు, ఇంకేమో ఎన్ని ఉన్నాయో. లేనిపోని మాటలు మాట్లాడడం, పగలు, అటువంటి సంగమా యేసు ప్రభు కోరేది? నేను పోయినసారి చెప్పిన వాక్యం రెఫరెన్స్ నేను మీకు ఒకటి మిస్ చేశాను కదా, అది చూడండి. 1 యోహాను పత్రిక 4:17 చూడండి. తనకు సమానంగా ఉండాలంట. 1 యోహాను పత్రిక 4:17 చూడండి, ఒకసారి చదవండి. తీర్పు దినమందు మనకు ఏలనగా, ఇక్కడ చూడండి ఈ మాట, ఏలనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా, అంటే నీవు నేను కూడా ఈ లోకమందు, అది ఆయన ఎట్టివాడు, యేసు ఎట్టివాడు ఈ లోకంలో, నీవు నేను కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఇంక చెప్పండి, యేసు అపవిత్రుడా, దోషభరితుడా, ప్రేమహీనుడా, పగాద్వేషంతో వెంటాడేవాడా, దూషించేవాడా? అలా ఆయన ఉంటే మీరు కూడా అట్లా, మనం అటు నో ప్రాబ్లం. కానీ ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కళంకుడు, నీతిపరుడు. మనమేమో మన వేషాలు మనం వేస్తున్నాం. ఏమని నాకు తెలీదు. నీ లెక్క నీది, నా లెక్క నాది. నా లెక్క నాది ఏంటంటే, ప్రభు ఏ విధం చేతని నాకు ఒకవేళ నీ రాకడ ఆలస్యమైతే, చనిపోతే పునరుద్ధానంలోని పాలు పొంది నిన్ను చేరుకొని నీతో ఉండాలి. నా ఆశ నాది. అందుకని పౌలు కూడా తన విశ్వాస జీవితాన్ని పర్సనల్గా చెప్పుకున్నాడు. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకోండి. పర్సనల్ లైఫ్. భూమి మీద ఉన్నాయి కాబట్టి, సమాజంగా మనం చేరాం కాబట్టి, దేవుని వాక్యము ద్వారా హెచ్చరికలకు అందుతున్నాయి కానీ, లేకపోతే నీతో నాకేం పని, నాతో నీకేం పని. కానీ మనందరి విషయంలో ప్రధాన యాజకుడిగా, ప్రధాన కాపరిగా, రాబోయే పెళ్లి కుమారుడుగా అని ప్రేమ ఎంత గొప్పదంటే, పనిగట్టుకొని ఆయన మనకు వాక్యము చేత స్నానం చేయిస్తూ ఉన్నాడు. స్నానం అంటే కాళ్ళు కడిగేది కాదు, చేతులు కడిగేది కాదు, టోటల్గా తల దగ్గర నుంచి బాట వరకు స్నానం. నీళ్ళెక్కడ? వాక్యమని నీరు. ఎందుకు వాక్యం అంటే? కాలక్షేపం కోసం అనుకున్నారా? లేక జ్ఞానం కోసం ఆ వాక్యము? నిన్ను నన్ను పరిశుద్ధపరిచి మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఏమంత ప్రేమ ఆయనకంటే, నేను ప్రదానం చేసుకున్నాను ఆయన. నా భార్య నా ఎదుట చాలా చక్కగా కనబడాలి, మహిమతో కనబడాలి. అంతేగాని చింపిరి జుట్టుతో, గబ్బు కొట్టే బట్టలతో, పాసి పళ్ళతో, చెప్పండి, పుసిపోయిన కళ్ళతో, నో, అసలు అవకాశమే లేదు. అవకాశమే రాదు నీకు అసలు. నో ఎంట్రీ. ఏమవుతాప్పుడు నువ్వు? ఇప్పుడు ఏమవుతాడు? కొత్త కొత్త సిద్ధాంతాలు. మన ఎట్ట బతికిన ప్రేమ పూర్ణుడు, కనికరముల ప్రభు, జాలిగలేసి చేర్చుకుంటాడు. ఎక్కడండి? అలాగైతే వాక్యమని ఉదకంతో ఇన్ని
సందేశాలు దేవుడు నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇళ్ళలో పోయి కూర్చోవచ్చుగా, తిని పడుకోవచ్చుగా. వై? ఎందుకు ఇంత టైం ఇచ్చి ప్రయాసపడి దేవస్థకి వస్తున్నామంటే, నేను గతము కంటే కూడా ఈరోజు మరి ఎక్కువగా నేను నూతనపరచబడాలి, పవిత్రీకరించబడాలి, రూపాంతరపరచబడాలి. శరీరంలో ఉన్నాను, శోధనలు ఉన్నాయి, చిక్కులు పెట్టే పాపాలు లేవుండాలి, కానీ నేను బలపరిచేదానికి దేవాది దేవుడు తన వాక్యం నీకు ఇస్తూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి మనము ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు, పెళ్లి కుమారునికి రాకడ కొరకు మనము పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. నీకుగా నీవు సిద్ధపడాలి, సంఘముగా సిద్ధపడాలి పిల్లరా. ఇదేదో జోక్ అనుకోబాకండి, సీరియస్గా తీసుకోండి. నువ్వు మనుషుల మధ్యలో చలామణైపోవచ్చు. అమ్మ, సోదర, మనుషుల మధ్యలో నువ్వు మంచి బ్రదర్ అండి, మంచి సిస్టర్ అండి, ఓకే, తప్పేం కాదు మంచిగా ఉంటే. కానీ ఆ మాట ఏదో ప్రభు చెప్పాలి, ఏసే చెప్పాలి. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ మై డియర్ అని ఆయన చెప్పాలా? చాలా సౌందర్యంగా ఉన్నావు రవి అంటే అది చాలు. మనుషులు పొగిడితే పొగడిపోతే నాకేంటి? నా ప్రియుడు, నా ప్రభు, నా కాబోయే పెళ్లి కుమారుడు యేసు ప్రభు చెప్పాలి. నువ్వు సుందరివి, పరమగీతలు చెప్పినట్టుగా ఆయన చెప్పాలి. నీ ముఖం మనోహరము, ఆ ప్రియుడు చెప్పాలి. నీ స్వరం మధురం, ఆయన చెప్పాలి. ఈరోజు మందిరంలో నీ స్వరం బాగుంది, ఇంట్లో ఎద్దురంకిలుగా ఉన్నాయి, రోడ్లో రచ్చగా చేసే స్వరాలుగా ఉన్నాయి. ఎవరు అనుకోబాకండి, ఏమో చెప్పండి దేవుడు. ఇక్కడేమో మధుర స్వరం, ఆహా ఓహో ఆహా. ఇంటికాడ ఇంక మీకు చెప్పండి, బీబీ కొత్త భాష, బీబీ అని చెప్పండి. ఇంటికాడ మీరు కనుక్కొని చూద్దాం, నాకు ఇప్పుడు వచ్చింది మాట. ఏం చెప్పండి, బీబీ అంటే ఏంటి? ఇంటికాడ చెప్పలేకపోతున్నారా? బండబూతులు, సింపుల్ మాట్లాడదాం, బండబూతులు ఉన్నారు. అబ్బో, చెవులలో విన్న సందర్భాలు ఉన్నాయి. పైకేమో నేను పాస్టర్ని, నేను సేవకుని, నేను విశ్వాసని. ఎందుకు వేషాలు? పిల్లలు చెప్పేది, ఈ వేషాలన్నీ ప్రభు దగ్గర పనికిరావు, అవన్నీ కాలిపోతాయి. ప్రభు తప్పకుండా వస్తాడు. ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, పెళ్లి కుమార్తె వంటి వస్త్రాలు ధరించి నిన్ను నీవు అలంకరించుకో, నేను ఇస్తున్నాను, సిద్ధపడు. ఎస్తేర్కి ఇచ్చినట్లుగా వస్త్రాలన్నీ నేను నీకు ఇస్తున్నా, సిద్ధపడతావా? లక్షల వాడు ఉన్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా పాపాన్ని, భలే ఉందిరా, ఈ డ్రగ్ బాగుందిరా, ఈ సారాయి బాగుందిరా, అమ్మాయి బాగుందిరా, ఆడబోతే బాగుందిరా, ఈ సినిమా బాగుందిరా, ఈ పేగడ బాగుందిరా, ఈ మోసం బాగుందిరా, ఈ దొంగతనం బాగుందిరా. చురుకుంటారా పాపాన్ని? మీ ఇష్టం. ఎన్ని మాళ్ళు గద్దించినను లోబడనలనేవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. బైబిల్ చెప్తున్నా, దేవుడి మాట అది. ఆల్ ఆఫ్ సడన్ దెర్ విల్ బి ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం ముగించబడుతుంది. హూ విల్ సేవ్ యూ? ఎవరిని రక్షిస్తారంటే నో వన్. మళ్ళీ చెప్తున్నా, ప్రభు మందలి ప్రేమతోనే చెప్తున్నా. ఆయన మేమంతా భక్తి పనులు ఇక్కడ రాలా. నా 18 ఏళ్ళ వయసులో 13 నుంచి ఆ 5 ఏళ్ల జీవితం బహు భ్రష్టత్వంలో జీవించేటువంటి వాడిని నేను. నాకు తెలుసు జీవితం అంటే ఏంటో. నేనేమి ఎరగిన వాడిని కాదు ఇవన్నీ కూడా. అయితే చెప్తున్నాను, ఆ ప్రభు నన్ను విమోచించడం బట్టి ఎంత గొప్ప శాంతి, ఎంత గొప్ప నెమ్మది, ఎంత గొప్ప ఆదరణ, ఎంత ధైర్యము కష్టాల్లో బాధల్లో కూడా. తండ్రి లేని వారి కానీ తండ్రిగా ఉన్నాడు. నాకు తండ్రి ఆయనే. ఇదే లేకపోతే నేనెవరు మీకు తెలియదు, ఎప్పుడో అయిపోయాను. నీ జీవితంలో ఎందుకు హఠాత్తు నాశనం అవ్వాలి? నా జీవితం అయ్యేది, కానీ దేవుడు మాట్లాడాడు. దైవజనుల సందేశానికి, సువార్తకి లోబడ్డాను, నన్ను క్షమించాడు, నన్ను మార్చాడు, అంతే. నీకు కష్టమా? నీకు కష్టంగా ఉందా? నీ ఇష్టం.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, రేపేం సమస్య తెలియదు. కాబట్టి ఇదే అనుకూల సమయం నేడు రక్షించడం. ఇక్కడ ఈ లైన్లో ఆన్లైన్లో వినేవాళ్ళకి కూడా చెప్తున్నాను, నీ పాపాలు క్షమించబడ్డాయి బాబు, తల్లి. యేసు రక్తం విమోచించబడ్డావా? పరిశుద్ధాత్మ ముద్రించబడ్డారా? దేవుల్లో నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావా? ఒకటి చెప్పంటే, కన్యకగా నువ్వు మార్చబడ్డావా? కన్యత్వం నీకు వచ్చిందా? లోకంలో కన్యత్వం ఒకటి మళ్ళీ రాదు, అది మనకు తెలుసు. వన్స్ ఫర్ ఆల్ ఆ వర్జినిటీని పోగొట్టుకుంటే అది మళ్ళీ వచ్చేదే కాదు. కానీ దేవుళ్ళు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, ఎంతటి ఘోర పాపాత్రులు సరే దేవాదేవుడు క్రీస్తునందు విమోచన చేత, క్షమాపణ చేత, రక్తపు శక్తి చేత నిన్ను మరలా ఒక వర్జినిగా, ఒక పవిత్రాలుగా, ఒక పవిత్రుడిగా నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి ఇది, ఎంత గొప్ప భాగ్యం ఇది. చిన్నదనుకున్నారా? లోకంలో ఏ వైద్యులు కానీ, ఏ వ్యక్తి, ఏ అధికారులు కానీ, ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కన్యత్వం పవిత్రత కోల్పోతే మళ్ళా వాళ్ళు ఎన్నడూ కూడా పవిత్రులు కాలేరు కదా. కానీ దేవుళ్ళు అటువంటి గొప్ప ఆధిక్యత అంటే, గాడ్ విల్ మేక్ యూ ఎ వర్జిన్. పవిత్రాలు కన్యక చేస్తాడు. రండి, లోకం అంతా ఉన్న దగ్గర ఉంది, రేపు మాపు ఎక్కువ టైం లేదు. ఈ రోజైనా సరే మోకాళ్ళ మీద పడు, పశ్చాత్తాపడి పాపాన్ని గుర్చి, ప్రభు నీ రాకడ కూడా సిద్ధంగా, క్షమించు, నన్ను కన్యకగా మార్చు, నేను నిన్నే ప్రేమిస్తా, నీకు ప్రధాన చేయబడతా, నిన్నే పెళ్లి చేసుకుంటా, వివాహం చేసుకుంటా, నీతో ఉంటాను సదాకాలం ప్రభువా, నీతో నేను జీవిస్తాను ప్రభువా, నీతో కలిసి కాపురం చేస్తాను ప్రభువా చెప్పండి. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే సంగమా, రక్షించబడ్డావు కానీ ఈ ప్రిపరేషన్ ఎట్లుంది తల్లి బాబు? అసలు తలంపే లేదు చెప్తున్నా. చాలామందికి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలనేటువంటి ఆ థాటే మెదడులే. ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుదామా, ఏం పెత్తనం చేద్దామా, ఏడు తిరుగుదామా, ఇదే ధ్యాస. లోకము తాత్కాలికమైంది, లోకము తాత్కాలికమైంది. ప్రజలారా, శాశ్వత రాజ్యం కొరకు రాబోతున్న పెళ్లి కుమారుడు రారాజు యేసుప్రభు ప్రత్యక్ష కొరకు మనం సిద్ధపడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. ఈ అంశము తిరిగి రాబోయే దినాల్లో మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుతానికి ఈ తలంపులు, ఈ వాక్య సత్యాలు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో, పరీక్ష చేసుకోండి. ముందుగా రక్షణ లేనివారు, పాప క్షమాపణ. ఇంకా నేను చెప్తున్న మాట ఈరోజు ఎందుకో, నువ్వు పాపానికి జురుకుంటున్నావు, కుక్కవలి పద్దెవలి పాపంలో దొల్లుతున్నావు, నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు, చనిపోతే తీర్పులో నరకంలో ఉండవలసిన పరిస్థితి. అపవిత్రమైన నీ బ్రతుకును యేసయ్య పవిత్రాన్ని కన్యకగా చేసే శక్తి గలవాడు ఆయన. ఎంతటి ఘోర పాపాత్రులైనా సరే, అయ్యో చెడిపోయాను అయ్యా, నా బ్రతుకు ఎంతో పతనమైపోయింది, కుళ్ళిపోయింది పాపంలో, అయినా పర్వాలేదు, ఎవరు నేను క్షమించకపోయినా యేసుని క్షమిస్తాడు. ఆయన వ్యభిచారులు క్షమించాడు, దొంగలు క్షమించాడు, అక్రమస్తులు క్షమించాడు. ఆయన వచ్చిందే నీ కోసం, ప్రాణం పెట్టింది, రక్తం కాచింది నీ కోసమే, తిరిగి లేచింది నీ కోసమే. అప్పగించుకో నీ హృదయాన్ని, ఇప్పటికైనా అప్పగించుకో. ప్రభువును ఒక కన్యత్వం పొందడం ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అది. లోకంలో ఎవరు చేయలేరు, యేసే చేస్తాడు. ప్రభువా నన్ను క్షమించి అడగండి. రక్షణ పొందిన సంఘము సిద్ధపడదాం. ఆయన కోరిన సౌందర్యం, సిద్ధపాటు, వస్త్రధారణ మనం కలిగి ఉండడానికి ఇష్టపడి ప్రభుకు అప్పగించుకుందాం. ఎస్తేరు హేగేకి ఎలా అప్పగించుకుందో పరిశుద్ధాత్మకు అప్పగించుకొని రాబోసిన పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు కొరకు మనం సిద్ధపడదాం. పెళ్లి కుమారుడు కొరకు ఆయత్తపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవుల దేవ, మీ వాక్య సత్యంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెళ్లి కుమార్తె వస్త్రం గురించి మాతో మాట్లాడే సమయంలో ముందుగా ఆ పెళ్లి కుమార్తె యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలో చక్కగా లేఖల ద్వారా మీరు మాకు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు నాయన. మీ వాక్యపు వెలుగెదుట మేము తల వంచుతున్నాం. మీరు కోరినంత సిద్ధపాటు దేవా మాలో లేదు అని ఒప్పుకుంటున్నాం. క్షమించండి. లేదని ఒప్పుకుంటే సరిపోదు, కానీ మేము పడిన స్థితి నుంచి లేవనెత్తబడి సరి చేసుకొని
ప్రభువా, ఒక్కడే పురుషుని క్రీస్తుకు ప్రదానం చేయబడిన వ్యక్తిని నేను గమనించి పరపురుషుని మీద లోకం కావచ్చు, మనుషులు కావచ్చు, ఆస్తులు అంతస్తులు కావచ్చు, మా కనుదృష్టి నిలపక కేవలం విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మిమ్మల్నే ప్రేమిస్తూ మీ కొరకే ప్రతిష్ఠించుకొని నమ్మకంగా పవిత్రాన్ని కనికగా జీవిస్తూ మిమ్మల్ని సిగ్గులేని ముఖంతో ఎదుర్కొనడానికి కృప దయచేయండి. అలాంటి సిద్ధపాటు దయచేయండి ప్రభువా. మీ యొక్క శిలువ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెలో చిందించిన విలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాత్రలో చేయి వేస్తుండగా, అయ్యా అయ్యా మీ ఆశ తీర్చే బిడ్డలుగా మమ్మల్ని చేసి సిద్ధపరిచి అలాగూ పాలు పొందే కృప మాకు దయచేయండి. మరొకసారి పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని పవిత్రపరచండి. మీ వాక్యము శక్తితో పవిత్రపరచండి. యేసు ప్రభువా, మీ రక్తంతో మమ్మల్ని పవిత్రపరచండి, శుద్ధీకరణ చేయండి, నూతన సృష్టిగా చేయండి, రూపాంతరపరిచి మా ముందున్న దినాల్లో మేము చక్కగా మీ పెళ్లి కుమార్తెగా, సుందరమైనటువంటి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ధన్యత మాకు దయచేయమని, పరిచయం చేసి వీటిని బలపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.